మరణాతండి అందరు బాగున్నారా? మహాపరిశుద్ధులకు యేసు ప్రభువారు ఆయన సజీవమైన రెక్కల కింద మిమ్మందరినీ భద్రపరిచి క్షేమాభివృద్ధి కలుగజేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు తన వాక్యం ద్వారా మనకు శక్తిని ప్రసాదిస్తారు, ధైర్యాన్ని ప్రసాదిస్తారు, ఆదరణ కలుగజేస్తూ ఉంటారు. కనుక ఆ వాక్యము నిరంతరము మనము ధ్యానం చేసిన వాక్యమైన దేవుడు మన అంతరంగంలో నిలిచి ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈ దినమందు మనము సామెతల గ్రంథం నుండి 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాము. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అన్నారు. ప్రియమైన స్నేహితులారా, మీరు దేవుని పోలికలో ఉన్నారు కనుక, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక, మీరు దేవుని సొత్తై ఉన్నారు కనుక, మీరు నడుచున్నప్పుడు అంటే దేవుని అడుగుజాడల్లో మీరు నడుచున్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా మీరు నడుచున్నప్పుడు మీ అడుగు ఇరుకున పడదు. ప్రియమైన స్నేహితులారా, మీరు వేసే ప్రతి అడుగును దేవుడే స్థిరపరుస్తారు. ఆయన స్థిరపరిచేవారు గనుక మీ అడుగులను కూడా ప్రభువు లెక్కిస్తున్నట్లుగా ఇక్కడ దీన్ని బట్టి మనము గ్రహించవచ్చును. ప్రియమైన స్నేహితులారా, మనము ఆయన యందు నిరీక్షణ కలిగిన వారమై నిరంతరము నిలిచి ఉండాలి. మన నిరీక్షణ శాశ్వత నిరీక్షణ అయి ఉండాలి. ప్రియ స్నేహితులారా, కొంతకాలము ఆయన యందు విశ్వాసముతో వెలుగుతూ, మరికొంతకాలము మకమకలాడుతూ, మరికొంతకాలము ఆరిపోయే జ్యోతుల్లాగా ఉండకూడదు. ప్రియులారా, నిరంతరము విశ్వాసముతో పెంపారింపబడుతూ ఉండాలి. అబ్రహాము తీసుకున్న నిర్ణయాన్ని అబ్రహాము హృదయంలో భద్రపరుచుకున్నారు. నిరీక్షణ కలిగిన వారై అడుగులు ముందుకు వేశారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా ఆయన సంతానానికి ఇస్తానని దేవుడు సెలవిచ్చినట్లు, అబ్రహాము గారు సంచరించి అడుగుపెట్టినటువంటి ప్రతి ప్రాంతమును కూడా ఆయన సంతానానికి ఆ దేశాలను అనుగ్రహించారు సమయం వచ్చినప్పుడు. ప్రియమైన స్నేహితులారా, మన అడుగులు స్థిరపరచువారు ఆయనే గనుక ఆయన యందు మనము నిరీక్షణ ఉంచేవారుగా, ఆయన్ని తలవని రోజే లేకుండా మనం ఉండాలి. ఆయన్ని తలంచని క్షణమే మనలో ఉండడానికి వీల్లేదు. గనుక నీవు నన్ను ఎట్లు తలంచుదువో నేను నిన్ను అట్లే తలంచుదును అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నీవే కొలతతో కొలుస్తావో ఆ కొలత నీకు కొలవబడుతుంది కదా. నీవే విత్తనాలు చల్లుతావో ఆ పంట నీకు తిరిగి మరలా వస్తుంది కదా. అదే దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు స్థిరపరిచేవాడు గనుక నీ ఆలోచనలు స్థిరపరిచేవాడు, నీ జీవితాన్ని స్థిరపరిచేవాడు, నీ బ్రతుకులో క్షేమాన్ని ప్రసాదించేవారు ఆయన. గనుక బ్రతుకంతా మనకు కృపాక్షేమములు వెంట వచ్చి ఉండాలి అంటే ఆనాటి దావీదు వలె మనము ఆయన్ని హత్తుకొని ఆయన సహాయం కోరేవారముగా ఉండాలి. గనుక దావీదు ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకున్నారు. ఎంతటి రణరంగముల్లోనైనా విజయాన్ని అందుకున్నారు. ప్రమాదకరమైనటువంటి దుష్పరిణామాలు ఆయన్ని ఆవరించిన ఆ క్షణమందే దేవుడు ఆయన్ని తప్పించాడు, ఆయన్ని స్థిరపరిచాడు, ఆయన అడుగులు స్థిరపరిచాడు, ఇరుకును పడనీయలేదు. ప్రియమైన నేస్తమా, ఈ కడవరి కాలంలో ఉన్న మనము దేవుని చేత నిరంతరము కాపాడబడుతూ ఉండాలి. దేవుడు కనుపాపు వలె మనల్ని కాచేవారై ఉన్నారు కనుక మీ నిరీక్షణ ఆయన యందు ఉంచి మీ భారము ఆయనపై వేసి నిరంతరం ఆయన్ని తలంచండి. ఆయన కార్యాలు సఫలీకృతం చేస్తారు. అట్టి దీవెన ప్రభు మనకు ప్రసాదించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆదిశంభూతుడా తండ్రి, నీ స్తోత్రములు. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడిన సెలవిచ్చిన మీరు అడుగు వాటికంటే అధికంగా, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేస్తారన్న మీరు
మా ప్రభా మా బిడ్డల అడుగులు స్థిరపరచండి, వారి జీవితాలు స్థిరపరచండి, వారి కుటుంబాలు స్థిరపరచండి, వారి ఉద్యోగాలు స్థిరపరచండి, వారి వ్యాపారాలు స్థిరపరచండి, వారి బ్రతుకులు స్థిరపరచండి, వారి మాటలు స్థిరపరచండి, వారి ఆలోచనలు స్థిరపరచండి. వారికి కలిగిన సమస్తమును ప్రభా మీరే నా ప్రభ కాపుగా ఇచ్చు స్థిరపరుస్తూ బలపరుస్తూ క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఏ విధమైన సమయంలోనైనా ఇరుకును పడకుండా కాపాడమని యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.